ఓ సినిమా ఎంతగానో ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ను ఇంతగా కనెక్ట్ చేసిన ఆ ఎలిమెంట్ ఏంటి? థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్తున్న ఆ మూవీకి ఇప్పుడు ఓటీటీ నుంచి కూడా క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటి? అసలు ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్కు రాబోతుంది? తెలియాలంటే ఈ స్టోరీని వాచ్ చేసేయండి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఈ మధ్య కాలంలో మరో బిగ్ సక్సెస్ దక్కింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్లలో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాధిక, రవీనా టాండన్ వంటి సీనియర్ నటీమణులు కీలక పాత్రలో కనిపించారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే 150 కోట్లకు పైగా వసూలు రాబట్టి సూర్య కెరీర్లోనే స్పెషల్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమాకు ఎంతటి రెస్పాన్స్ రావడానికి కారణం ఒక్క హీరో ఇమేజ్ మాత్రమే కాదు. సూర్య నటనతో పాటు మమితా బైజు అల్లరి, సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్, వెంకీ అట్లూరి టేకింగ్, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అన్నీ కలిసి సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్దపీట వేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. అందుకే 2 వారాలు గడిచినా కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. కొత్త సినిమాలు పోటీగా వచ్చిన హౌస్ఫుల్ షోలు పడుతుండటం ఆసక్తికరంగా మారింది. పైగా తమిళం కంటే తెలుగులో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావటం మరో విశేషం. ఇక థియేటర్లలో ఎంతగా సందడి చేస్తున్న ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ అండ్ సన్స్ డిజిటల్ రిలీజ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతే స్ట్రీమింగ్ కు తీసుకురావాలని డీల్ జరిగినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే సెప్టెంబర్ 14 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషలోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.